Good morning, Rivanshi. Now let us learn about a story. So the story is An Ant. The title of the story is An Ant and the Pigeon. An ant slipped into the water while drinking from a pond and nearly drowned. A pigeon saw this happen. Being kind hearted, she threw the ant a leaf. The ant climbed onto it and saved herself. A little later, the ant saw a hunter take aim at the pigeon. She ran up to the hunter and bit him hard on the leg. This made the hunter lose his aim and the pigeon flew away safely. The moral of the story is we should always be helpful. Thank you. So, an ant slipped into the water while drinking from a pond and nearly drowned. అంటే ఒక యాంట్ ఏం చేసిందంటే కింద జారి వాటర్లో పడిపోయింది. ఎప్పుడు వాటర్ తాగేటప్పుడు వైల్ డ్రింకింగ్ ఫ్రమ్ ఏ పాండ్ అండ్ నియర్లీ డ్రౌండ్ అంటే పడిపోయింది, వాటర్లో పడి ఇట్లా మునిగిపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే అ పీజియన్ సా దిస్ హ్యాపన్. అ పీజియన్ అంటే తెలుసు కదా, పీజియన్ ఏం చేసింది, చూసింది అనమాట. సా అంటే చూడడం, దిస్ హ్యాపన్ అంటే ఇట్లా పడిపోయింది కదా, అది చూసింది. తర్వాత ఏమైంది, బీయింగ్ కైండ్ హార్టెడ్ షీ త్రూ ద యాంట్ అ లీఫ్. అదేంటి, చాలా మంచిది అనమాట. కైండ్ హార్టెడ్ అంటే హెల్ప్ఫుల్ అనమాట. ఏం చేసింది, అది ఒక లీఫ్ని పడేసింది అనమాట. అప్పుడు ద యాంట్ క్లైంబ్డ్ ఆన్ టు ఇట్ అండ్ సేవ్డ్ హర్ సెల్ఫ్. అప్పుడు యాంట్ ఏం చేసింది, ఆ లీఫ్ మీదకి ఎక్కి అది సేవ్ అయింది అనమాట. అంటే నీళ్ళలో మునిగిపోలే యాంట్. అ లిటిల్ లాటర్ ద యాంట్ సా ఎ హంటర్ టేక్ ఎయిమ్ ఎట్ ద పీజన్. ఇప్పుడు యాంట్ బయటకు వచ్చేసింది కదా, కొద్దిసేపు అయ్యాక ఏమైందంటే అక్కడ ఒక హంటర్ అంటే ఎవరు, ఈ బర్డ్స్ని యానిమల్స్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఒక హంటర్ వచ్చాడు. ఏం చేశాడు, ఈ పీజన్కి ఏం చేశాడు, పీజన్ని చంపుదామని డిసైడ్ అయ్యాడు. ఒకటి ఉంటుంది కదా, బౌ అండ్ ఆరోతో వచ్చాడనమాట హంటర్. అప్పుడు ఏం చేసింది ఈ యాంట్ వెళ్ళేసి ఏం చేసింది, షీ ర్యాన్ అప్ టు ద హంటర్ అండ్ బిట్ హిమ్ హార్డ్ ఆన్ ద లెగ్. అప్పుడు ఈ యాంట్ ఏం చేసిందంటే హంటర్ కాలు ఉంటుంది కదా, కాల్ని కొరికింది అనమాట. దిస్ మేడ్ ద హంటర్ లూజ్ హిజ్ ఎయిమ్ అండ్ పీజన్ ఫ్లూ అవే సేఫ్లీ. అప్పుడు కాలు కొరికేసరికి ఏమైంది, హంటర్ ఏమైండు, ఇట్లా బౌ అండ్ ఆర పట్టుకొని పీజన్కి బాణం వేద్దామని చూస్తున్నాడు. ఆ టైంలో ఇది వచ్చి యాంట్ ఏం చేసింది, కాలు కొరికేసింది అనమాట. అప్పుడు ఏమైంది, వెంటనే కాలు నొప్పి వస్తుంది కదా, చీమ కుడితే ఏమైంది మనకి మంట పెట్టింది కదా, ఇట్లా అనుకునే లోపు పీజన్కి అర్థమైపోయింది అనమాట, వెళ్ళిపోయింది అనమాట పీజన్ అక్కడ నుంచి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, వీ షుడ్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్. అంటే మనం ఎప్పుడూ హెల్ప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు పీజన్ ఏం చేసింది, యాంట్కి హెల్ప్ చేసింది, మళ్ళీ యాంట్ ఏం చేసింది, పీజన్కి హెల్ప్ చేసింది. కాబట్టి మనం హెల్ప్ఫుల్ ఉండాలి. ఏముండాలి, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వీ షుడ్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్. ఓకే రీవా, బాయ్.